సెకండ్ ఫేజ్లో స్వల్పంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఫస్ట్ ఫేజ్లో 84% పోల్ పర్సెంట్ ఉంటే సెకండ్ ఫేజ్లో 85.86 అంటే దాదాపు 86% పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. కొన్ని జిల్లాల్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే 91% కూడా పోల్ పర్సంటేజ్ ఉంది. కొన్ని జిల్లాల్లో 78-76% మాత్రమే పోలింగ్ పర్సెంట్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనము యాదాద్రి భువనగిరి ఖమ్మం జిల్లాల్లో 91% పోలింగ్ అనేది నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 89% ఉంది. వరంగల్, సిద్దిపేట, జనగాం, నల్గొండ, మెదక్ జిల్లాలో 88% పోలింగ్ పర్సెంటేజ్ ఉంది. అదేవిధంగా వనపర్తి, జోగులాంబ, గద్వాల, హనుమకొండ, వరంగల్ ఈ జిల్లాల్లో 87% పోలింగ్ పర్సెంట్ ఉంది. అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలో 86% నమోదైంది. అత్యల్పంగా అయితే మనం నిజామాబాద్ జిల్లాలో 76% ఉంది. దానికి కొంచెం మెరుగ్గా జగిత్యాల జిల్లాలో 78% పోల్ పర్సెంట్ నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా 82 నుంచి 85 మధ్యలో పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. ఒకసారి మనం మిగిలిన అబ్జర్వ్ చేసినట్లయితే చాలా జిల్లాల్లో కూడా మంచి పర్సంటేజ్ అంటే 80% ఎక్కువగా పోల్ పర్సంటేజ్ నమోదైంది. వరుస సెలవులు కలిసి రావడం, నిన్న సెకండ్ సాటర్డే, ఈరోజు ఆదివారం, ఇది కలిసి రావడంతో నగరాల్లో కానీ పట్టణాల్లో ఉంటున్నటువంటి పబ్లిక్ అంతా కూడా జిల్లాల్లోకి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి యువత అత్యధికంగా ఉన్నారు. ఎవరో పిలుస్తారని లేకపోతే ఇంకోటని కాకుండా చాలా మంది కూడా సొంతంగా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోల్ పర్సెంటేజ్ ఫస్ట్ ఫేజ్కు దీన్ని కంపేర్ చేసినప్పుడు స్వల్పంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఈ ఎన్నికల్లో ఈ సెకండ్ ఫేజ్లో దాదాపు 4,67,972 మంది దీంట్లో ఉన్నారు. అయితే ఒకసారి మేల్ చూసుకున్నట్లయితే 22,77,902, అదేవిధంగా ఫీమేల్ మెంబర్స్ 23,93,10 మంది ఓటకు వినియోగించుకున్నారు. అదర్స్ ఒక 60 మంది ఉన్నారు. టోటల్ కంపేర్ చేసినప్పుడు మనకు మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఫస్ట్ ఫేజ్లో అదేవిధంగా సెకండ్ ఫేజ్లో ఈ రెండు పోలింగ్లో కూడా మహిళలే ఎక్కువగా ఓటకు వినియోగించుకున్నారు. ఓటర్లు కూడా వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ. సో దీంతో నిర్ణయాత్మక శక్తి అనేది మహిళల చేతుల్లో ఉంది. వాళ్ళే డిసైడ్ చేశారు, డిసైడింగ్ ఫ్యాక్టర్గా వాళ్ళు నిలిచారు. ఓవరాల్గా మనకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పోల్ పర్సంటేజ్ అనేది అధికంగా నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. ఉదయం కొంచెం ఎక్కువ చలి ఉండడంతో చాలామంది కూడా ఊర్లలో బయటకు రాలేదు. దీంతో 9 గంటల వరకు కేవలం 22% నమోదైంది.